అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 122వ జయంతి సందర్భంగా గౌరవనీయులు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నిర్వహణ గారు, అదేవిధంగా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్, అదేవిధంగా మా ఆర్య సభ్యులు శాస్త్రరావు గారు, ప్రకాశ్రావు గారు, అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలు. మనకు ఒక అన్నం మీద కూడా తెలియదైనా అప్పుడు ఎవరు కూడా దాని గురించి చేశారు. అటువంటి మహనీయులు మనం ఎప్పుడు తలుచుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే గారు. మరి ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం దీన్ని బాగా గుర్తుపెట్టుకొని దీన్ని ఎలాగైనా సరే దాన్ని అమరావతిలో అయితే మరి దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి ఈ మన యువతను గుర్తుపెట్టుకొని అమరావతిలో ఈరోజు 6.5 ఎకరాలు స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఆయన 58 రోజులు నిరాకరణ చేశారు కాబట్టి 58 అడుగుల విగ్రహాన్ని కూడా అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. అతను మన ఇంకా చెప్పుకోబోతా ఉంటే హరిజనోద్ధరణ కోసం ఆయన ఎంతగా పాటుపడ్డాయంటే ఆ పాత రోజుల్లో దేవాలయాలు రాణించేవాళ్ళు లేరు, మంచిన భయపడ అందరినీ రాణించేవాళ్ళు కాదు. అట్లాంటి విగ్రహాలందరినీ కూడా అందరినీ ఒక దారిని తీసుకొచ్చి అతను దేవాలయ ప్రవేశము, మంచిన భాగంగా అందరికీ అవకాశము కల్పించినటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకొని ఆయన అడుగుజాలలో మనం ముందుకు పోవాలి. మన ప్రభుత్వము అతను గుర్తుపెట్టుకోబట్టే మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పోలవరం ప్రాజెక్టుకి ఆయన పేరు పెడితే బాగుంటుందని సూచించినప్పుడు మనందరం ధర్మంగా అతని యొక్క మనసుకి తత్వానికి మెచ్చుకొని ధన్యవాదాలు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ చంద్రబాబు గారు. ప్రకాష్ గారు చేశారు. ఆ తర్వాత నుంచి కూడా అన్ని సినిమాలు ఇప్పుడు మన రాష్ట్రం అంటే హైదరాబాద్లోనే జరుగుతూ ఉన్నాయి. ఒక సీరియల్స్ కానీ, సినిమా స్టూడియోలు కానీ, రామోజీ ఫిల్మ్ స్టూడియో, ఎన్టీఆర్ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, ఇక కాదు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని గుర్తించి ఇన్ని రోజులకి పొట్టి శ్రీరాములు గారిని గుర్తించి ఈరోజు ఒక కాంస్య విగ్రహాన్ని నిర్మించి ఒక స్మృతివనాన్ని అక్కడ ఏర్పాటు చేసి నాయుడు గారికి సంబంధిత మా ఎమ్మెల్యేలకి అందరికీ నా యొక్క ధన్యవాదములు. మాకు పొట్టి శ్రీరాములు గారికి మా ఫ్యామిలీకి చాలా అనుబంధం ఉంది. మా తండ్రి గారు టైఫాయిడ్తో బాధపడుతూ నెల్లూరులో మా అమ్మవారి ఇంట్లో ఉంటే ప్రతి దినం ఆయన వచ్చి కూర్చొని, అప్పట్లో టైఫాయిడ్ అంటే చాలా డేంజరస్ డిసీజు, అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన వచ్చి కూర్చొని డైలీ 1 అవర్ స్పెండ్ చేసిపోయేవారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, చెన్నైకి వెళ్తే మా మేనమామ గారు ఆల్ ఇండియా రేడియోలో స్టేషన్ డైరెక్టర్ అప్పట్లో, ఆవిడ చాలా రోజులు శ్రీరాములు గారు చెన్నై వస్తే ప్రతి దఫా అక్కడికి వెళ్ళి భోజనం చేసేవారు. కానీ ఆయన ఉపవాసం కూర్చునేటప్పుడు దీక్ష కూర్చునేటప్పుడు వెళ్తే ఎవరు నేను ఇంట్లో భోజనం చేయలేదు, వెళ్ళిపోయింది. మా మామ 3వ రోజు తెలిసి పోయి బీచ్ రోడ్లో ఏం చేయాలి ఈ పని అంటే ఆయన అగేన్స్ట్ కూటమి నాయకులకు, అధికారులకు, మీడియా సోదరులకు, మహిళలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ పొట్టి శ్రీరాములు గారు 1901లో మార్చి 16వ తారీఖున జన్మించడం జరిగింది. ఆయన జన్మ ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఆయన మహాత్మా గాంధీ ఫాలోవర్గా దేశం కోసం ఎంతో పోరాడారు. ఆయన ఫ్యామిలీని సైతం, కుటుంబ సభ్యులు సైతం కోల్పోయినా సరే ఆయన నిరాహార దీక్ష మానకుండా ఆయన తెలుగు ప్రజల కోసం, తెలుగు వారి కోసం ఆయన పోరాడాడు. కాబట్టి ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కాదు, తెలుగు వారు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి. అలాగే మనం జీవితకాలం మన బిడ్డలకు కూడా చెప్పాల్సిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఎన్నో ప్రభుత్వాలు పోయినా ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు ఆయన విగ్రహాన్ని 58 అడుగుల వరకు పెట్టి ఈరోజు ఆయన త్యాగానికి ఒక ప్రతీకగా ఈరోజు విగ్రహాన్ని పెట్టడం, అది చూడడం, అది బ్రాంజ్తో ఆ విగ్రహాన్ని తయారు చేయడం చూడడానికి చాలా సంతోషంగా ఉంది.
ముఖ్యంగా కూటమి నాయకులకు, అలాగే పోలవరం ప్రాజెక్టుకి ఆయన పేరు పెడితే బాగుంటుందని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించడం జరిగింది. దాని గురించి కూడా పరిశీలనలు జరుగుతున్నాయి. అది మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిన విషయం. ఖచ్చితంగా అది జరుగుతుందని, జరగాలని రాదు. ఏ కులంలో జన్మించినా సరే ఆయన చేసే పనులని బట్టి లేదా ఒకరి కోసం ఆయన చేసే త్యాగాలని బట్టే ఆ కులానికి ప్రత్యేకత వస్తుంది. అలాగే మనందరం కూడా అదే నమ్మి, నేను అదే నమ్ముతాను. కాబట్టి ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా మంచిగా ఉంటూ మంచితనాన్ని ప్రజలకు ఇస్తూ ఎలాంటి విభేదాలు లేకుండా మన జీవితాన్ని సార్థకం చేసుకునేలాగా మనందరం కూడా జీవించాలి. పెద్ద పెద్ద వాళ్ళలాగా మనం త్యాగాలు చేయలేము, చేయాల్సిన అవసరం ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. కాబట్టి ఉన్న జీవితాన్ని మనం మంచిగా ఉంటూ లేదా ఒకరి కోసం మనం సహాయపడుతూ అందరం కూడా ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రతి ఒక్కరు కూడా గొప్పగా, అతి గొప్పగా నివాళులర్పించగలిగినటువంటి గొప్ప వ్యక్తి. అందుకే నేను అవార్డు చేయాలి. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పత్రిక విలేకరులు, మీడియా వివిధ రంగాలకు జాతీయ స్థాయి నిపుణులు 11 మందిని ఎంపిక చేసి పిఎస్ఆర్ మెమోరియల్ అవార్డ్స్ తో గౌరవించాలని సంకల్పం చేసుకున్నాం. ప్రభుత్వ మద్దతుతో ఆదర్శంగా నిలుద్దాం. జయ హో అమరజీవి, జయ హో తెలుగు జాతి. జయ హో అమరజీవి, జయ హో తెలుగు జాతి. అకుంఠిత దీక్షతో కేవలం 6 నెలల్లోనే ఈ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని పూర్తి చేసినటువంటి ఈ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అలాగే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవాన్ని కల్పిస్తూ భారత ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఒక ప్రత్యేక తపాలా కవర్ ని రూపొందించారు. ఈ ప్రత్యేక తపాలా కవర్ ఆల్బమ్స్ ని డాక్టర్ ఎస్ శివరాం గారు, అలాగే పిఎంజే గారిని గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా పోస్టల్ అధికారులు శ్రీ కె సంతోష్ నేత గారు, అలాగే శ్రీ సిహెచ్ అప్పారావు గారు మరియు శ్రీమతి కె విద్యావతి గారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాల్సిందిగా, వారి గౌరవార్థం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసే విధంగా ఈ ప్రత్యేక తపాలా కవర్ని ఈ రోజు ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన ట్రస్ట్ సభ్యులందరినీ కూడా పాల్పంచుకోవాల్సిన గారికి, అలాగే శంకుస్థాపన మహోత్సవానికి చేసిన శ్రీ నారా లోకేష్ గారికి, మంత్రివర్యులందరికీ కూడా శుభాభివందనలు తెలియజెప్తూ ఉన్నాము. ఇక ఇవాళ ఈ కార్యక్రమంలో టు అడ్రస్ ది గ్యాదరింగ్ ఆనరబుల్ చైర్మన్ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద వెరీ డైనమిక్ ఎనర్జెటిక్ 6 నెలల్లో ఈ విగ్రహావిష్కరణ జరిగింది అంటే దాని వెనకాల వారి అకుంఠితమైనటువంటి దీక్ష ఉంది. శ్రీ డూండి రాకేష్ గారు, డూండి వినాయకుడు అనగానే మనకి వారి పేరు గుర్తొస్తుంది. మరి వారి పేరే ఇప్పుడు డూండి రాకేష్ గా మారింది. రాకేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలుగు ప్రజలందరికీ అభివందనాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం మనం ఇక్కడ చేసుకోవడానికి మనకెల్ల వేళగా అండగా ఉంటూ మనకి ఇక్కడ ప్రభుత్వం చేత అడగటంలే ఎటువంటి